బంగ్లాదేశ్లో భారీ వర్షాలు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. కొండ చర్యలు విరిగిపడడంతో 26 మంది దుర్మరణం పాలయ్యారు. ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగ్లాదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగ్లాదేశ్ వైపు వాయుగుండం పయనించడంతో అక్కడ వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్న దృశ్యాలను టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. కొండ చర్యలు విరిగిపడడంతో 26 మంది మృతి చెందారు. అలానే కొండ చర్యలు విరిగిపడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లు ధ్వంసమైన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో భారీ వర్షాలు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. కొండ చర్యలు విరిగిపడడంతో 26 మంది దుర్మరణం పాలయ్యారు. ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొండ చర్యలు విరిగిపడడంతో ఆ పక్కనే ఉన్న ఆ చుట్టుపక్కలున్న బిల్డింగ్లు పై కొండ చర్యలు విరిగిపడడంతో ఆ బిల్డింగ్లు ధ్వంసమైన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో 26 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ వర్షాలు ఇలానే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను హెచ్చరికల్ని కూడా జారీ చేశారు. కొండ చర్యలు పడే దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాము. కొండ చర్యలు విరిగిపడడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లపై పడడంతో బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. ఈ దుర్ఘటనలో 26 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బిల్డింగ్ శిథిలాల దగ్గర స్థానికులు ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుని ఇంకా ఎవరైనా ఉన్నారా అని సహాయక చర్యలు చేపట్టేందుకు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఆ బిల్డింగ్లో ఎవరైతే ఇరుక్కుపోయారో వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుర్ఘటన బంగ్లాదేశ్లో జరిగింది.